ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. సో, మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డు కలిగిన వారందరికీ ప్రతి కార్డుకి రూ. 3000 డబ్బులు, అలాగే దాంతో పాటు మనకు 3 నెలల రేషన్‌ని కలిపి ఒకేసారి అయితే ఇవ్వబోతున్నారండి. ఇక దీనితో పాటు రూ. 13,000 కూడా అయితే పంపిణీ చేయబోతుంది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం. ఈ యొక్క 3 అంశాలకు సంబంధించి పూర్తిగా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి. సో, మీకు పూర్తిగా చూస్తేనే విషయం అయితే అర్థమవుతుంది. సో, మధ్య మధ్యలో మీరు స్కిప్ చేసుకుంటూ వెళ్లారంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మీరు మిస్ అయిపోయే అవకాశం ఉంటుంది. వీడియో కూడా మీకు అర్థం కాదు. సో, అర్థం కాకుండా అర్ధాంతరంగా కామెంట్స్ అయితే పెట్టొద్దు దయచేసి. సో, వీడియోని పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తే మీకు క్లారిటీ వస్తుంది కాబట్టి, సో, మీకు ఒక అవగాహన కలిగి ఈ 3 బెనిఫిట్స్ అనేటివి మీరు పొందుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో, కాబట్టి ఇక మనం పూర్తి వివరాలు వీడియోలోకెళ్ళి తెలుసుకోబోయే ముందుగా ఇప్పటి వరకు మీరు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో, అంటే కూటమి సర్కార్ ఏదైతే ఉందో, సో ఇప్పుడు కూటమి సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త రేషన్ కార్డుదారులకి ఊహించని 3 శుభవార్తలను అయితే అందించిందండి. ఈ 3 శుభవార్తల్లో మొట్టమొదటిది మనం చూసుకున్నట్లయితే, మనకు ప్రతి నెల కూడా రేషన్ కార్డు ఉంటే చౌక ధరల దుకాణం ద్వారా రేషన్ సరుకులనైతే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. ఈ రేషన్ సరుకుల్లో చాలా చాలా ప్రాముఖ్యంగా ఉచిత రేషన్ అయితే పంపిణీ చేస్తున్నారు. కరోనా కాలం నుంచి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద అర్హత కలిగినటువంటి లబ్ధిదారులందరికీ ఫ్రీ రేషన్ అయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వం సప్లై చేస్తుంది. ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రేషన్తో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఈసారి కొన్ని రకాల సరుకులను అయితే పంపిణీ చేయబోతున్నారండి. వాటిలో ముఖ్యంగా చూస్తే జొన్నలు, రాగులు, అలాగే కందిపప్పు, నూనె, వీటితో పాటుగా మనకు గోధుమ పిండి కూడా అయితే పంపిణీ చేయబోతున్నారు. దాదాపు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 5 రకాల వస్తువులను అయితే మనకు పంపిణీకైతే సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ వస్తువులతో పాటుగా ప్రస్తుతం ఎఫ్సిఐ గూడాల్లో ఉన్నటువంటి స్టాక్‌తో పాటుగా ఎండల తీవ్రత, అధిక తీవ్రత, వృద్ధులు రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి నిల్చుకునే పరిస్థితి ఉన్నటువంటి తరుణంలో మన యొక్క కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలన్నీ, అంటే మన తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా, అంటే మనకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్‌లో కూడా అయితే ఇప్పుడు ఇదే రూల్‌ని ఇంప్లిమెంట్ అయితే చేశారు. సో, మొత్తంగా చూసుకున్నట్లయితే మనకు ఏప్రిల్, మే, జూన్, సో మొత్తంగా 3 నెలల రేషన్ అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతుంది. ఈ 3 నెలల రేషన్ అనేది ఎవరెవరికి ఇస్తారు అంటే, ఎవరికైతే రేషన్ కార్డ్ అనేది యాక్టివ్‌లో ఉంటుందో, రేషన్ కార్డ్‌కి ఆధార్ కార్డ్ నెంబర్‌తో లింక్ అయ్యి ఈకేవైసీ పూర్తయి ఉంటుందో వారికి మాత్రమే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నేరుగా పథకానికి సంబంధించినటువంటి డబ్బులైతే ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా సవరించినటువంటి ఆ యొక్క నిర్ణయాలతో కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ 5 రకాల వస్తువులనైతే పంపిణీ చేయబోతుంది. ఈ 5 రకాల వస్తువులను మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త రేషన్ కార్డుదారులందరూ కూడా వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఎఫ్సిఐ గూడాల నుంచి డైరెక్ట్‌గా ఏదైతే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చౌక ధరల దుకాణాలు ఉన్నాయో వాటికైతే సరుకులన్నీ కూడా సప్లై అయితే చేసేసారు. అండ్ మనకు బియ్యం కూడా అయితే వచ్చేసాయి. సో, మనకు ఏప్రిల్ 1 నుంచి ఈ రేషన్ బియ్యం పంపిణీ దాదాపు 15 రోజుల పాటైతే ఉంటుంది. సో, 1 తారీఖు నుంచి 15 తారీఖు వరకు ఈ యొక్క రేషన్ బియ్యం పంపిణీ అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చౌక ధరల దుకాణాల ద్వారా అయితే మనకు పంపిణీ అయితే చేయనుంది మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఇక తాజాగా సవరించినటువంటి ఆదేశాల మేరకు ఎవరైనా కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తూ ఉన్నవారుంటే అటువంటి వారికి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైనా సరే రేషన్ కార్డు లేని వారు ఉంటే అటువంటి వారందరూ కూడా రూ. 200 అనేది డబ్బులు సచివాలయంలో కట్టి కొత్త రేషన్ కార్డు అయితే తెప్పించుకోవచ్చు. ఇక రేషన్ కార్డులో యాడ్ కానీ, డిలీట్ కానీ, అలాగే మనం రేషన్ కార్డులో స్ప్లిట్ కానీ, ఇలాంటి అంశాలన్నిటికీ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కొంత డబ్బులనేది చెల్లించి ఆ యొక్క రేషన్ కార్డులన్నింటినీ కూడా మనకు సవరించుకునేటువంటి అవకాశాన్ని కూడా కల్పించింది. సో, మీరు ఇప్పుడు ఎవరైనా సరే మీ యొక్క రేషన్ కార్డులోంచి ఒక వ్యక్తిని తొలగించాలన్నా, మీ రేషన్ కార్డులో నుంచి ఒక మనిషిని యాడ్ చేయాలన్నా సరే, ఇప్పుడు సచివాలయంలో కొంత డబ్బులనేది ఆ యొక్క ఫీజు కిందకైతే మనం చెల్లించాల్సి ఉంటుంది. సో, ఆ యొక్క ఫీజు అనేది మనం చెల్లించి నేరుగా
ఈ రేషన్ కార్డ్‌లో ఉన్నటువంటి అసౌకర్యాన్ని మనం ఈజీగా వినియోగించుకోవచ్చు. ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డ్ లబ్ధిదారులందరికీ రెండో శుభవార్తకి సంబంధించి చూసుకున్నట్లయితే, ప్రస్తుతం మన యొక్క కేంద్ర ప్రభుత్వం రేషన్ బియ్యాన్ని అక్రమ రవాణాని చాలా అంటే చాలా కఠినంగా నియంత్రించాలి అని చెప్పేసి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు 3 నెలల రేషన్ అనేది ఒకేసారి ఇస్తున్నాం కాబట్టి, ఇప్పుడు మరింత బ్లాక్ మార్కెట్‌లో రేషన్ బియ్యం కనిపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో, ఎందుకనంటే కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి ఆ వివరణ ప్రకారం మనం చూసినట్లయితే, ఇప్పుడు ఒక నెల రేషన్ ఇస్తేనే ఆ రేషన్ బియ్యం తినలేక చాలామంది బయట బహిరంగ మార్కెట్‌లలో బయట బ్లాక్‌లో అమ్మేస్తున్నారు. రూ. 15కో, రూ. 12కో, రూ. 16కో. సో, వాళ్ళోళ్ళ ఊర్లో ఉన్న బట్టి డిమాండ్‌ని బట్టి అయితే ఉంటుంది. సో, అమ్మేస్తున్నారు. వాళ్ళని ఎన్ని సార్లు వాళ్ళు వెహికల్స్ సీజ్ చేసినా సరే, ఈ రేషన్ షాపు అక్రమ రవాణా అయితే మాత్రం షికారుగా తిరుగుతున్నాయి. సో, కేంద్ర ప్రభుత్వం ఇదంతా దృష్టిలో పెట్టుకొని, కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒక ప్రతిపాదన చాలా రోజుల నుంచి ఉందండి. ఆ యొక్క ప్రతిపాదన విషయం ఏమిటంటే, రేషన్ బియ్యానికి బదులు డబ్బులైతే ఇవ్వాలని చెప్పేసి. సో, దీనిపైన ఎట్టకేలకు మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇప్పుడే మనకు గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది. సో, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఇక నుంచి రేషన్ కార్డ్ కలిగి ఉంటే చాలు. సో, వారికి రేషన్ బియ్యం ఎక్కడైనా తీసుకునేటువంటి ఆప్షన్‌తో పాటుగా ఈ వోచర్ అయితే ఒకటి పంపించబోతున్నారు. సో, ఇదొచ్చేసి మనకు ఈ వోచర్ ద్వారా మనం రూ. 3000 వరకు అర్హత కలిగినటువంటి ఏ సరుకులనైనా సరే మనం ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. డబ్బులుగా కావాలన్నా అకౌంట్‌లోకి మార్చుకోవచ్చు. ఈ యొక్క ఈ వోచర్ ద్వారా మనకు కేంద్ర ప్రభుత్వం రూ. 3000 రాష్ట్ర ప్రభుత్వం ప్లస్ కేంద్ర ప్రభుత్వం కలిపి ఇద్దరు ఇస్తున్నటువంటి ప్రస్తుతం ఇస్తున్న సబ్సిడీ రేట్లన్నిటిని కూడా గరిష్టంగా ఒక కార్డ్‌కి రూ. 3000 వరకు నేరుగా అయితే మన ఖాతాల్లోకైతే ఈ వోచర్ పంపిస్తారు. సో, దాని ద్వారా మనం పర్చేజ్ అనేది చేసుకోవచ్చు. దీనికైతే శ్రీకారం అయితే చుట్టబోతున్నారండి. సో, ఈ యొక్క ఆహ్, పథకానికి మనకు ఎప్పటి నుంచి శ్రీకారం చుడతారు అంటే, సో, మనకు ఏప్రిల్ మాసంలోనే శ్రీకారం అనేది చుట్టి నెక్స్ట్ మంత్ అంటే మే నుంచి అయితే మనకు దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికైతే మన యొక్క రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని ప్రాంతాలలో అంటే కొన్ని ప్రాంతాలను అన్ని ప్రాంతాల్లో ఒకసారి రాదు. పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని ప్రాంతాలలో అయితే దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. సో, చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా దీన్నైతే మొత్తంగా టోటల్‌గా అయితే ఇంప్లిమెంట్ అయితే చేయడానికి మన యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే కృషి చేస్తున్నాయి. సో, దీనిపైన మీ యొక్క ఒపీనియన్ కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో నోట్ చేయండి. ఏదైతే మనకి ప్రస్తుతం ఇస్తున్నటువంటి రేషన్ బియ్యం ఏదైతే ఉన్నాయో, ఈ రేషన్ బియ్యంతో పాటుగా బియ్యం వద్దనుకుంటే, మనకిచ్చేటువంటి సరుకులు కూడా మాకొద్దు, డబ్బులు కావాలనుకుంటే, సో, డబ్బులిచ్చే ఆప్షన్ బెటర్ అంటారా? లేక సరుకులిచ్చే ఆప్షనే బెటర్ అంటారా? సో, మనకు డబ్బులిస్తే అంటే చేతికి డబ్బులు రావు. ఈ వోచర్ ఇస్తారు. దాని ద్వారా మనం బ్యాంక్ అకౌంట్‌లోకి వేసుకోవచ్చు. అప్పుడు డబ్బులు తీసుకోవచ్చు. లేదా ఈ వోచర్‌ని ఉపయోగించి బయట మనం ఏ ప్రొవిజన్ షాప్‌కైనా వెళ్లి మనకు నచ్చిన సరుకులు కొనుక్కోవచ్చు. లేదా రేషన్ షాప్‌లో కూడా మనం ఆ ఈ వోచర్‌ని ఉపయోగించి కొనుక్కోవాలి. సో, ఈ విధంగా మనకు రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్ర ప్రభుత్వాలైతే త్వరలో గుడ్ న్యూస్ అయితే ప్రకటించబోతున్నాయి. సో, ఆ యొక్క అప్డేట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. ఇక లాస్ట్ అండ్ ఫైనల్‌గా రూ. 13,000 సంబంధించి మనం చూసుకున్నట్లయితే, రేషన్ కార్డ్ కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈసారి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులకు అమ్మ ఒడి పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేయాలి అంటే ఖచ్చితంగా రేషన్ కార్డు, అలాగే రేషన్ కార్డ్‌తో పాటు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలనే కొత్త రూల్ అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సో, అసలైనటువంటి అర్హులు ఎవరున్నారో వారిని గుర్తించే పనిలో భాగంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులని కరాఖండిగా అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెక్ చేస్తుంది. సో, రేషన్ కార్డ్ ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే తల్లికి వందనం పథకానికి సంబంధించిన రూ. 13,000 డబ్బులొస్తాయి. లేకపోతే రావన్నమాట. సో, వాళ్ళ మదర్ అనేది ఖచ్చితంగా ఏదో ఒక రేషన్ కార్డులో అయితే ఉండాలి. సో, మనకు ఈ విధంగా అయితే ఖచ్చితంగా కొత్త రూల్‌ని అయితే ప్రవేశపెట్టారు. సో, మనకు రేషన్ కార్డ్ లేకపోయినా కొన్నిసార్లు గతంలో అయితే డబ్బులు వేశారు. కానీ ఈసారి మాత్రం అట్లా వేయము. రేషన్ కార్డే అర్హతను సూచిస్తుంది. దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నటువంటి బీపీఎల్ రేషన్ కార్డ్ అయితే ఉండాలని చెప్పేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సో, కాబట్టి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఎవరికైనా ఇంకా ఈకేవైసీ కాకపోతే దయచేసి రేషన్ కార్డ్‌ని యాక్టివ్‌లో ఉంచుకోవడం కోసం ఈకేవైసీ అయితే పూర్తి చేసుకోండి. సో, మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డ్ లబ్ధిదారులకు ఫర్దర్‌గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా దయచేసి షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.